ప్రభాకర్ గారు సార్ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కనిపించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ మీరు రూపొందిస్తారు? సార్ 100% కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం, దానివల్ల మేము నష్టపోయిన మాట వాస్తవం. ఎందుకు దానికి కారణం ఆ రోజున్న మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మాత్రం ఆ రోజు దానికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని కన్విన్స్ చేయకుండా ప్రజలకి ఎమోషన్ ని కన్విన్స్ చేసి ఆంధ్ర రాష్ట్ర విభజన చేయాల్సి వస్తుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఏమో రెండు కళ్ళు అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇదన్నారు, బీజేపీ అయితే ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఇలాంటి అన్ని నిదానాలతో ఆంధ్ర రాష్ట్రం అనివార్యంగా వచ్చింది. విడిపోవడం జరిగింది. విడిపోవడం జరిగింది. ఎందుకంటే అన్నదమ్ములు కలిసి ఉన్నారనుకోండి, అన్నో తమ్ముడో విడిపోవాలనుకుంటే ఇద్దరు కలిసి ఉండాలంటే కలిసి ఉండగలం, విడిపోవడం జరిగింది. కానీ ఆ రోజు బైఫర్కేషన్ చట్టంలో పోలవరానికి కావాల్సిన అన్ని జాతీయ హోదా ఇచ్చాం, అన్ని ఇచ్చాం. ఆ రోజు షార్ట్ టైం ఉండటం వల్ల ఆ రోజు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మాకు 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ కావాలి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలన్నారు. మోడీ గారేమో తిరుపతి వచ్చి నేను 10 ఏళ్ళు ఇస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తానని వాళ్ళు చేసింది ఏం లేదు, బూడిద. ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది, సేమ్ అదే ద్వంద్వ వైఖరితో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మోరోవర్ తెలంగాణ ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది, జాతీయ హోదా ఉంది, వాళ్ళు కట్టాలా, వాళ్ళు నిధులు సమకూర్చాలా, చేయటం లేదు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈసారి గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు అంటే మోడీ ఉంటాడు, అంటే మోడీ ఉండడు. అయినా సరే 15,000 రూపాయలు అప్పు ఇచ్చారు. అప్పేంటి సార్? ఈ రాష్ట్రం నుంచి ఎంత ట్యాక్స్ ఇస్తున్నారు, ఎంత కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలు ఎంత ఆదుకుంటున్నారు, కానీ ఈ రాష్ట్రానికి అప్పిస్తారా? 15,000 రోడ్డు బడ్జెట్ ఇవ్వటం వల్ల, జిఎస్టీ షేర్ ప్రాపర్ గా ఇవ్వట్ల. మన బీజేపీ ప్యానల్ ఉన్న సభ్యులు కూడా వెరిఫై చేయొచ్చు. ఈ రాష్ట్రం నుంచి ఎంత జిఎస్టీ స్టేట్ హుడ్కి రావటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసుల భయంతో నా వాటా నాకు ఇవ్వమని అడగల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది కావాలి, నాకు చెయ్యాలని అడగకుండా ఆయన కూడా రాజకీయమే చేస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు. మోరోవర్ మనకి హైదరాబాద్ తో ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఎందుకు ఎమోషనల్ గా కనెక్టెడ్ అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి వారికి హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. కొడుకో కూతురో సెటిల్ అయ్యారు. ఆ రోజున్న పరిస్థితిలో 100 రూపాయలకో 10 రూపాయలకో 50 రూపాయలకో కూకట్పల్లి కానీ, అటుపక్క నాగోల్ రీజియన్ లో కానీ, ఇటు వనస్థలీపురంలో కానీ అందరూ కొనుక్కుని ఇల్లు సెటిల్ అయ్యారు. కానీ ఈ రోజు అమరావతిలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవటం అనేది అసాధ్యం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అమరావతి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమరావతికి స్పెషల్ గా గుర్తింపు వచ్చి నోటిఫై చేస్తుందో, అలాగే హౌసింగ్ బోర్డులో కానీ దేనిలో అన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక పండగ చేస్తాం. ఆ పండగలో ఆ వీధిలో ఉన్న ధనికుడో ఏదో చేసేయచ్చు, వినాయక చవితి అనుకుందాం. కానీ ఎందుకని అందరినీ మీ సహాయ సహకారం కావాలంటారు? అందరూ కలిస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మధ్య తరగతి పేదవాళ్ళకి అందరికీ కూడా హౌసింగ్ బోర్డు ద్వారా కానీ వేరే ద్వారా కానీ వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం, లాటరీ స్కీమ్ లోనో ఒక రేట్ ఫిక్స్ చేసి ఇవ్వకపోతే అది కేవలం ధనిక రాష్ట్రం అవుతుంది. కాబట్టి అది అందరం మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మోరోవర్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పని గత 12 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన 0. ఈ రోజు ఆ 12 సంవత్సరాల నుంచి మనం నెగ్లెక్ట్ చేసిన ప్రతి దానికి ప్రతి పైసా అమరావతి అభివృద్ధికి కానీ, ఆంధ్ర రాష్ట్ర రోడ్ల నిర్మాణానికి కానీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి కానీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 29లో అధికారంలోకి వస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్ని చేస్తాం. ఇందాక మిత్రులు పెద్దలు మాట్లాడుతూ అరకు గురించి అన్నారు. అరకు అభివృద్ధి సెంట్రల్ బ్యాక్వర్డ్ ఏరియా కింద అరకు అభివృద్ధి జరిగింది. అరకుకి ఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ 12 సంవత్సరాల ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏం చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రోడ్డు వేశారు అంటున్నారు. వాళ్ళు మీకు గుర్తుంచుకోవాలి, అరకు ప్రాంతంలో ఎంతమంది మెడికల్ ఎయిడ్ లేకుండా చనిపోతున్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఈ రాష్ట్రంలో రాజధానితో పాటు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ డెవలప్ అయిందంటే తెలంగాణలో ఉన్న భూమి ఇండస్ట్రియల్ సూటబుల్, ఆంధ్రాలోది వ్యవసాయానికి సూటబుల్. నౌ ఇట్ ఈస్ హై టైం.
అనంతపురం జిల్లాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీలు అనంతపురం జిల్లా రావడానికి విశాఖపట్నానికి అనంతపురానికి మొగ్గు చూపుతున్నాయి. అనంతపురానికి ఎందుకు మొగ్గు చూపుతున్నాయి అంటే అనంతపురంకి ఏ సైక్లోన్ వచ్చినా ఏది వచ్చినా కూడా అనంతపురాన్ని ప్రొటెక్ట్ చేయదు. అటు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 100 కిలోమీటర్లు అక్కడ కావాల్సిన డ్రై ల్యాండ్ కావాల్సిన అన్ని వనరులు ఐటీ డెవలప్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు. ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ తో పాటు అనంతపురం లాంటి బ్యాక్వర్డ్ జిల్లాలని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తే ఈ రాష్ట్రం మనుగడ సాధ్యపడుతుంది. ఈ జిఎస్టి రూపంలో మనకు రావాల్సిన ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉంది. మేము అమరావతి కట్టుబడి ఉన్నాం. అటు జగన్మోహన్ రెడ్డి ఉన్నా మేము అమరావతికి ఉమాశంకర్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. అమరావతికి నిలబడుతున్నాం. ఆంజనేయ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ లో చెప్పండి.